హలో బ్రోస్, అందరికీ నమస్తే. నా పేరు సతీష్. మనం ఈరోజు కూడా ఫిషింగ్ చేద్దామని కృష్ణా రివర్కి అయితే వచ్చినాం. ఒకవేళ చేపలు పడి మంచిగా కుదిరితే ఫిషింగ్ అండ్ క్యాంపింగ్ కూడా చేద్దాం. ఈరోజు వచ్చిన లొకేషన్ కొత్త లొకేషన్. ఒకసారి బ్యాక్ సైడ్ కనపడుతుంది కదా, మామూలు లేదు ఈ లొకేషన్ మాత్రం. ఒకసారి మీకు కూడా చూపిస్తా. అసలు ఎక్సలెంట్ లొకేషన్ ఇదైతే. చూద్దాం ఏం చేపలు పడితే ఏందనేది తెలియదు. బిగ్ సైజ్ చేపని ఈరోజైనా కొట్టడానికి ట్రై చేస్తా. ఒకసారి లొకేషన్ చూడండి ఎట్లుందో. ఇప్పుడు మనం ఫిషింగ్ చేయబోయేది ఆ లొకేషన్లోనే. అయితే ఇక్కడ నిలబడి ఫిషింగ్ చేయడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది. కొంచెం కాలు జారినా కానీ ఇదంతా మస్తు లోతు. ఇది కృష్ణా రివర్ మెయిన్ పాయ, మస్తు లోతు ఉంటుంది. కొంచెం ఇబ్బందిగా ఉంది ఇక్కడ గాలం వేయడానికి. అయితే చూద్దాం, రిస్క్ చేసైనా ఒక చేపని బిగ్ సైజ్ చేపని కొట్టడానికి అయితే ట్రై చేద్దాం. అయితే ఈరోజు మనం సింగిల్ ములతో రవ చేపలు పట్టబోతున్నాం పిండితోనే. మీకు తెలిసిందే ఆల్రెడీ, నేను ఎక్కువ రవ చేపలే పడకపోయినా కానీ రవ చేపలకే ట్రై చేస్తూ ఉంటా. ఎందుకో ఆ చేపలు ఒకటే పట్టబుద్ధి అయితే నాకు, వేరే చేప ఏది కూడా పట్టబుద్ధి కాదు. అయితే లొకేషన్ ఎట్లుందనేది మీరు కూడా కింద కామెంట్ చేయాలా. అసలు నెక్స్ట్ లెవెల్ లొకేషన్. తగిలితే మాత్రం బిగ్ సైజ్ చేప తగులుతుంది ఈ లొకేషన్లో ఖచ్చితంగా. అయితే నేను గాలం అయితే సెట్ చేసేసిన. ఇక మన దుకాణం, మన సంసారం మొత్తం ఈడుంది. మన క్యాంపింగ్ టెంట్ అన్నీ తీసుకొని వచ్చిన. ఒకవేళ వీలైతే నైట్ ఈడే క్యాంపింగ్ చేద్దాం. అసలు లొకేషన్ మాత్రం జబర్దస్త్ ఉంది. ఈడ క్యాంపింగ్ చేయాలి కానీ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. చూద్దాం. ఈ వాటర్ అనేది కొంచెం కిందకుంది, అడుక్కుంది. గాలం వేయడానికి కొంచెం వీలుగా లేదు, అస్సలు లేదు, వీలుగా లేదు. అయితే మనం వచ్చేటప్పుడు మిషన్ కూడా తీసుకొచ్చినాం. ఒకవేళ పట్టడం రాకపోతే, ఒకవేళ కుదరకపోతే, గాలం వేయడం కుదరకపోతే మనం మిషన్ పెట్టి ట్రై చేద్దాం. ఎందుకంటే లోతు ఎక్కువ ఉంటుంది, డీప్ ఎక్కువ ఉంటుంది. ఇది పెద్ద చేప పడాలంటే డీప్ ఎక్కువ ఉండాలా. మనకైతే సరిపోతుంది. అసలు లొకేషన్ మాత్రం చూస్తుంటేనే అసలు బిలగుంది. ఎండిపోయిన చెట్లు చూడండి నీళ్ళ లోపల ఎట్టున్నాయో. ఇంకో అట్లాంటి చెట్ల పక్కన గాలం వేయాలి కానీ పెద్ద సైజ్ చేప ఖచ్చితంగా పడుతుంది. ఈ రోజైనా ఒక బిగ్ సైజ్, నా ఎన్నాళ్ళ కళ ఇది. ఎప్పటికైనా ఒక బిగ్ సైజ్ చేప కొట్టాలన్నది నా కోరిక. అది ఈ రోజైనా ఇదైద్దో కాదో చూద్దాం, సక్సెస్ అయిద్దో కాదో. ఆ బిగ్ చేప పడకపోయినా మన కృష్ణా రివర్ని అయితే వదిలేయలేదు. మీకు ఇంత మంచి లొకేషన్లు చూపిస్తాను వచ్చి. అయితే ఈరోజు మనం సోలోకి వచ్చినాం. మళ్ళీ ఇంకో విషయం చెప్పడం మర్చిపోయినా. ఈరోజు మనం సోలోగా ఫిషింగ్ చేయడానికి వచ్చినాం. ఇంత డేంజరస్ ప్లేస్లో ఫిషింగ్ చేయడానికి వచ్చినాం. ఎంతైనా నాది సత్య శబాష్, గ్రేట్ రా నువ్వు. ఎంతైనా ధైర్యం ఉండాలి ఇట్లా రావాలంటే. నేను ఇట్లా వచ్చి మీకు ఫోన్లో చెప్తే అర్థం కాదు. ఒకవేళ ఇప్పుడు నేనున్న సిచ్యువేషన్లోనే మీరున్నట్టుగా ఒకసారి ఊహించుకోండి ఇలాంటి ప్లేస్లలో. అప్పుడు అర్థమవుతుంది ఇది ఎంత డేంజర్ అనేది. అయితే మనం గాలం వేసేది కొంచెం ముందుకు అవతల వైపు. ఇక ఈ సందులోంచి ఇప్పుడు పోవాలి మనం. ఈ సందులోంచి కొంచెం అటు యూటర్న్ తిరగాలి. ఇట్లా యూటర్న్ తిరిగితే మనం ఇప్పుడు ఫిషింగ్ చేయబోయే స్పాట్ అయితే వస్తుంది. కొంచెం ముందుకి అక్కడ కనబడుతుందా, ఇంకా బండ మీద కూర్చొని మనం ఫిషింగ్ చేయబోతున్నాం. చూద్దాం ఏం చేపలు పడితే ఏందనేది చూద్దాం. ఇప్పుడే ఒక చేప అయితే పెద్ద చేప, మస్తు పెద్ద చేప బొర్లింది. ఈడేడే తిరుగుతున్నట్టుంది. కొంచెం తవుడేసి ఆ చేపని కొంచెం మచ్చిగా చేసుకుందాం. ఓకే, నేను గాలం వేసేది చూపిస్తా. ఈరోజైనా ఒక బిగ్ సైజ్ చేప కొడదాం. రైట్, ఇప్పుడు మన ఈ సందులోంచి దూరిపోవాలా. ఏది అజ్జా, అమ్మని అమ్మ, కరెక్ట్గా మనిషి పడతాడు ఈ బొక్కలో. కరెక్ట్గా మనిషి పట్టే, అమ్మని అమ్మ, కరెక్ట్గా మనిషి పట్టే బొక్కలోంచి పోవాలా. లోపల మాత్రం చూడండి అసలు ఎట్లుంది ఆ ప్లేసు. ఇలాంటి ప్లేస్లలో ఫిషింగ్ చేస్తే మామూలుగా ఉండదు మజా, మామూలు లేదు లొకేషన్ మాత్రం. నైట్ క్యాంప్ వేయడానికి కూడా మంచిగా ఉంది ఇక్కడ ప్లేస్ మాత్రం. ఒకసారి చూడండి ఎట్టుందా నైట్ క్యాంప్ వేయడానికి. మొత్తం పెద్ద కొండ, ఇది రాళ్ళు పైన. ఇంత పెద్ద చెట్టు ఉంది చూడ, పుష్కలంగా నీళ్ళు అంది. నిజంగా రాళ్ళ మీద ఉంది చెట్టు. దీనికి ఆడ అందుతున్నాయి రాళ్ళు, మట్టిలోగా నీళ్ళు అందేది. ఏర్లు కింద వరకు ఉన్నాయి అనుకుంటా. ఏదైతేనే ఉంది ప్లేస్ మాత్రం నాకైతే బాగా నచ్చింది. కొంచెం భయంగా ఉంది అంతే. ఇప్పుడు మనం చేపలు పట్టబోయే ప్లేస్ లో కనీసం ఒక 20 అడుగుల లోతు ఉంటది. మనం అంత లోతు పెట్టడానికి మన దగ్గర తాడు కూడా అంత లేదు. అయితే నేను ఇప్పుడు 15 అడుగుల లోతులో ఫిషింగ్ చేయబోతున్నా. ఇంత లోతులో ఫిషింగ్ చేయడం అయితే నేను ఇదే ఫస్ట్ టైం. ఇక్కడ లోతు బానే ఉంది కాబట్టి పెద్ద చేపలు పడే అవకాశం ఉంటది. సరే, మనం అయితే ట్రై చేయాల్సింది ట్రై చేద్దాం. చేప పడాల్సిన టైంలో ఖచ్చితంగా పడుతుంది. ఇక గాలం అయితే కూర్చోబెడుతున్నా, చూద్దాం ఏం చేప పడుతుందో. మనం ఇక్కడ ఫిషింగ్ చేయడానికి అస్సలు కంఫర్ట్ గా లేదు. ఒంటి కాళ్ళ మీద నిలబడి ఫిషింగ్ చేస్తున్నా. కొద్దిగా తేడా వచ్చిందంటే కింద ముసలి రెడీగా ఉంటది. ఇక్కడ ఫిషింగ్ అంటే కొంచెం వణుకే పుడుతుంది. జారిపోతుంది ఒక్క సింగిలే ఆడిపోదు. అంతసేపు పట్టుకోండి దాన్ని అంతే.
కొడదానా ఆగే అన్న కొడదాని ఒక్కసారి టింకర్ వచ్చిందంటే అమ్మటే ఉంటుంది మంది. బిగ్గే అన్నా నువ్వు ఇట్లా ఫస్ట్ ఒక్క నిమిషం ఆగన్నా. నేను రానాడికి వద్దే ఆమె కంపలో పోతే నీకు చేప పోరాదు. వస్తుంది ఆమె నన్ను గట్టిది నాకు ఇందాక ఉండేది. ఇట్లా సత్తి ఒక్క నిమిషం ఆమె అమ్మా ఆమె ఉన్నారా నీకెంత ఓపికందన్నా? ఏం 2.5 ఏంది చేపలు మొత్తం పోగొడుతుంది తెలుసా. ఒక్క నిమిషం ఆడిపోతుంది. ఆ కొమ్మలకి ఎందుకు పోతుంది తెలుసా చేప. కొమ్మ సపోర్ట్ చేసుకొని ఎదురు తిరిగి కొట్టిందనుకో నీకు చేప కూడా రాదు. అది అడుగులు లోతు పెట్టినాం వాటికి. అమ్మా అయిపోయింది. బిగ్గు నాది నోట్లో పడలేదన్నా. సైడ్ దవడలో పడ్డది. బిగ్గు ఇంకా పెద్దది కొడదాం, ఇంతకంటే పెద్దది అన్నా. కొద్దిగా సంచి పైన ఉంది. అల్ల ఏ ఎంత ఉంటుందన్నా? 3 ఊకో దీని పొట్టు చూడన్నా అన్న. దీని పొట్టు చూడండి ఒకసారి. ₹2 మందం ఉంది పొట్టు. మీకు ఫోన్లో చిన్నగా కనపడవచ్చు, చేప మాత్రం చాలా పెద్దది. ఏం పర్లేదు. సక్సెస్ఫుల్. సింగిల్ ముళ్ళుకి త్రిబుల్కి ఇదే తేడా. సింగిల్కి ఎంతసేపు ఆడిచ్చినా కానీ చేప ఎక్కడికి పోదు. త్రిబుల్ అనుకో పోయే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. బిగ్ మరి మినిమం ఉంటుంది. బాబాయ్ మనం 15 అడుగుల లోతులో ఫిషింగ్ చేస్తున్నాం కాబట్టి చేప పడ్డప్పుడు దాన్ని బయటికి తీయడానికి మస్తు ఇబ్బంది అవుతుంది. అంత లోతు నుంచి చేప బయటికి రావడానికి మస్తు టైం తీసుకుంటుంది. మనం కూడా ఇక్కడ బండ మీద ఒంటి కాలు మీద ఉన్నాం. అది గుంజేటప్పుడు అలా పడతానేమో అని మస్తు భయం వేసింది. ఏదైతేనే మనకు ఒక చేప పడ్డది. నేను ఇక్కడికి వచ్చినప్పుడు సింగిల్ గా వచ్చిన తర్వాతకి మనకు తెలిసిన అన్నకు ఫోన్ చేసిన అన్న కూడా వచ్చిండు. ఇప్పుడు మనం ధైర్యంగా చేపలు పట్టొచ్చు. తుప్పలో ఊడిపోవద్దు. ఇందాకలే మిస్ అయింది కానీ రాదమ్మ, అంత తొందర రాదు. చిన్నగా
ఒక్క నిమిషం అన్న. అది కూడా అది ఒక్క నిమిషం అవుతీలు ఉండదు అన్న చేప పడుతుంది. అదే చేద్దాం. కొంచెం అలసిపోతే కొద్దిగా అదే చెప్తాను. ఇక అలసిపోయింది అయితే మా కృష్ణారి గారి చేపలకు ఇంత దమ్ముందా? వచ్చింది జంట కోట వచ్చింది రా. అబ్బా ఈ కర్ర తీసుకో, ఈ కర్ర తీసుకో. ఈ తాడు ఇటు పెట్టి నాకే పెట్టు. పెద్ద దాని కాదు. ఎజ్జు దిగింది. అదే ఇది పెద్దదన్నా, చాలా పెద్ద దానికంటే. ఇప్పటికి చిన్న బుడకలు వచ్చినాయి, అందుకని ఎమ్మటే వచ్చా లైన్లో వచ్చి. ఫస్ట్ నీకు అమ్మటం అది పెరిగిపోతుంది. ఎప్పుడో కొట్టాలి ఊడితే పోయినంత. ఓడదు ఈరోజు సక్సెస్ అయింది ఫిషింగ్. ఒక్క నిమిషం అడిగిపోతుంది. నా ముళ్ళు ఆరుపారు ఉందన్న అవతలకి ఇవతలకి. ఇంకా అడిగిపోతుంది ఓగారు. నీకు కూడా ఉండదు పట్టుడు. చిక్కమైన ఇది ఒకనైతే చాలా పెద్దదన్నా. ఊడదు ఆడవుడిద్దన్న దానికి. ఇక చూసిన ఇట్లా అనగానే వచ్చేసింది. అమ్మా ఎంత ఉంటుంది అది? అబ్బా ఈ నా వల్ల కాదు. ఇక సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసిన. ఇందాక బట్ట చేప కంటే మస్తు పెద్దగా ఉంది. 4-4.5 ఉండొచ్చు ఈజీగా. 2 చేపలు పడ్డాయి. ఇంకా ట్రై చేద్దాం, ఇంకా మస్తు టైం ఉంది. ఇంకా పెద్ద బిగ్ తుమ్మ ముద్దున్నట్టు ఉండాలా పెద్ద చేప కొట్టి చూపిస్తాను మీకు. అప్పుడు దాకా కృష్ణా రివర్ని వదిలేదే లేదు. నేను ఏదైనా అనుకున్నానంటే ఖచ్చితంగా చేయాల్సిందే. అది మీకు కూడా తెలుసు నేను ఎన్నిసార్లు కృష్ణా రివర్ వస్తున్నా అనేది. ఒక్కో రోజు పడితే ఒక్కో రోజు అస్సలు పడకుండా పోయిన రోజులు అయితే ఇన్ని ఉన్నాయి. నా రింగులు వచ్చి ఉన్నాయి. ఇక రేరు ఒక 10 సార్లు వస్తే ఒక్కసారి 1-2 చేపలు పడతాయి. ఈరోజు అయితే ఓకే పర్లేదు, ఎవరి ముఖం చూసి వచ్చినా కానీ మంచిగా అయింది షికారు. ఇంకా కొడదాం, ఇంకా పెద్ద చేప కొడదాం. ఇందాకంటే కొడతాం నవగారు కదా. ఎందుకు లేదని టైమింగ్ ఇచ్చా కొద్దిగా. పిల్లది ఎక్కువ చేస్తాను కొద్దిగా. చిన్న ఓకే ఇక్కడితో అయితే వీడియో అయితే ఎండ్ చేస్తానా. కొడుతున్నాయి కానీ చిన్న చేపలు కొడుతున్నాయి. ఎండకి మాత్రం ప్యాక్ ఆడింది, ఎండ చెత్త ఆడింది.
ఒంట్లో ఎనర్జీ కూడా లేదు, అసలు 0.5% ఎనర్జీ కూడా లేదు, తినడానికి కూడా అసలు ఏం తెచ్చుకోలే. ఈరోజు అయితే మంచిగా షికారు అయింది. మనకైతే ఒక 2 చేపలు ఒక కాల్చిత్ర పడ్డది. 2 చేపలు కూడా మస్తు చేపలు పడ్డాయి, పెద్ద చేపలు పడ్డాయి. ఆ చేపలను ఒకసారి మీకు కూడా చూపిస్తా. ఇంకోసేపు పడదులే కానీ ఎండకి స్విచ్ ఆఫ్ అయినట్టున్నాయి. ఈడే ఒకసారి నీళ్ళలో మునుగుదా అన్నా కానీ ముసళ్ళు ఉన్నాయి, అదొక భయం. అందుకని ఇక తొందరగా లేస్తున్నాం. మేము వచ్చిన కాడ నుంచి ఎండే కొడుతుంది, మామూలు ఎండ కాదు. ఒక చెట్టు కూడా లేదు, చెట్టు అటువైపు ఉంది. వాంబో ఏమెండ, ఈ ఎండకి భయపడాల్సి వస్తుంది. అయితే మనకి పడ్డ చేపలు మీకు కూడా చూపిస్తా ఒకసారి. ఇక్కడ పడ్డానికి అయితే ఖాయం. ఫిషింగ్ ఇట్లయితే ఎంత కష్టమైనా ఎంత ఎండగొట్టినా కానీ పట్టబుద్ధి అవుతూ ఉంటుంది. అబ్బా, మనకి పట్ట చేపలు అయితే ఒకసారి చూద్దాం, మీకు కూడా చూపిస్తా. రావు ఈ సంచిలోంచి అంత ఈజీగా రావు. ఆహా, ఇది పొట్టు చూడు ఒకసారి. 2 రూపాయల బిల్ల, ఈ సైజు ఉండాలి పొట్టు. ఇంకా బతికే ఉన్నాయి. ఒకటి, ఇగో ఇది 2. ఇది ఫస్ట్ పడ్డ చేపనా, ఇది ఫస్ట్ పడ్డది. 2 ఇక అట్లా అట్టిపండు కాదు, ఒకటి పడ్డాడు. అంటే ఇవి కూడా పడని రోజులు కూడా ఉంటాయి, ఇవి కూడా మనకు అవసరం పడతాయి. ఇక ఇదొకటి. మొత్తం 3 చేపలు పడ్డాయి. గొడ్డు, నా చేయి చూడండి ఒకసారి, ఈ చేప సైజ్ ఎంత ఉందో నా చేయి చూడండి. నా చేయి చూస్తేనే అర్థమవుతుంది ఈ చేప ఎంతలా ఉందో. ఈ 2 మొత్తం ఎర్రగా ఉన్నాయి, ఫ్రెష్గా ఉన్నాయి, తల్లి లేతగా. ఇట్లాంటివి పడ్డప్పుడు చూపించాలా బ్రదర్. చాలా రోజుల తర్వాతకి మంచి సైజులు కొట్టినా. యాహా, ఓకే, మన వీడియో ఎలా అనిపించింది అనేది మీరు కింద కామెంట్ చేయాలా. మన వీడియో నచ్చితే లైక్ చిన్న కొట్టండి, గంటను గట్టిగా గుద్దండి. ఇంకో ఖతర్నాక్ ఫిషింగ్ అండ్ క్యాంపింగ్ వీడియోతో ఇంకో లొకేషన్లో మళ్ళీ కలుద్దాం.